హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను ఈ గెటప్‌లో ఉన్నాను అనేసి నన్నేమి అనుకోవద్దు. అసలు యాక్చువల్లీ ఇప్పుడు 9:00కి నేను ఈ వీడియో తీస్తున్నాననమాట. సో, ఏంటక్కా నువ్వు బ్యూటీషియన్ అయ్యుండి ఇలా ఉన్నావని అనుకోకుండా నాకు అస్సలు రెస్ట్ లేదు కాబట్టి అలా ఉన్నాను. ఈరోజు ఏంటి నేర్చుకోబోతున్నారు అంటే, శారీ ఫోల్డింగ్‌లో చాలా మంది కొంచెం డౌట్ ఉంది అని అంటున్నారు. సో, ఫోల్డింగ్ ఒక్కటి చాలా మెథడ్స్ అయితే ఉన్నాయి. సో, చాలా మెథడ్‌లో మనం చేసుకోవచ్చు. కానీ నేను చూపించబోయేది ఈరోజు ఒకే ఒక మెథడ్ అయితే చూపించబోతున్నాననమాట. ఇలా చెస్ట్ ప్లీట్స్, ఇలా పళ్ళు ప్లీట్స్ ఇవంతా చేసేసాను. ప్లీట్స్ ఐనింగ్ అయితే అన్నీ చేసేసాను. చేసిన తర్వాత రివర్స్‌లో వేసుకుంటున్నాను. పళ్ళు ప్లీట్స్‌ని తీసుకొని రివర్స్‌లో వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత సో, ఇది సెంటర్ ప్లీట్స్. కిందన మనం సెంటర్‌లో తీస్తూ ఉంటారు చూడండి. ఆ సెంటర్ ప్లీట్స్. సో, నాకు పిన్ అయితే లైట్‌గా పిన్ ఊడిపోయింది కాబట్టి నేను మళ్ళీ ఒకసారి అంటే ఇందాకలే చేసి కిందన ఉంచేసాననమాట. మళ్ళీ ఒక్కసారి తీసి ఆల్రెడీ ఐరనింగ్ అయిపోయి ఉంది. అందువల్ల నో ప్రాబ్లమ్. సో, ఇలా లైట్‌గా నేను అరేంజ్ చేసుకుంటున్నాను. సో, ఎక్కువ మీరేం ఇదవ్వకండి. ఎక్కువ ఇది ఏంటి అనేసి కన్‌ఫ్యూజ్ చేసుకోవద్దు. అంటే చాలా మెథడ్స్ ఉంది. ఒక 4, 5 మెథడ్‌లు ఫోల్డింగ్‌లో ఉందన్నమాట. సో, మీకు ఒక మెథడ్, 2 మెథడ్‌లు అలా చెప్తున్నాను. సో, మీకు అందులో ఏ మెథడ్ మీకు అర్థమవుతుందో ఆ మెథడ్ అయితే మీరు చేసుకోండి. సో, ఇది సెంటర్ ప్లీట్స్. సెంటర్ ప్లీట్స్ ఇలా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఎక్స్‌ట్రా క్లాత్ ఉంటాయి చూడండి. ఇలా కిందన ఇలా మొత్తం క్లాత్ ఉంటది. క్లాత్ అంతా ఇలా క్లాత్ ఉంటది. ఈ క్లాత్‌ని మీకు ఆపోజిట్‌లో ఇలా వేసుకోండి. ఇలా మీకు ఆపోజిట్‌లో ఇలా వేసుకుంటే నాకు శారీ మొత్తం కింద నుంచి పై వరకు నాకు మొత్తం రివర్స్‌లోనే ఉంది. ఇప్పుడు ఫాల్స్ నాకు రైట్ సైడ్ ఉంది చూసుకోండి. ఇలా ఫాల్స్ అనేది మీకు వీడియో చూసినప్పుడు రివర్స్‌లో ఉన్నట్లు ఉంటది. సో, మీరు అది చూసుకోండి. మీకు రైట్‌లో ఉన్నట్లు. ఇప్పుడు ఈ ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా తీసి మీ సైడ్ తీసుకురండి. మీ సైడ్ ఇలా ఫుల్‌గా టైట్‌గా లాగేయండి. లాగేస్తే ఇక్కడికొచ్చి నిలబడిపోద్ది. దీనికంటే ఇటు రాదన్నమాట. ఇక్కడికొచ్చి నిలబడిన తర్వాత ఇలా ఒక్కసారి ఫోల్డ్ చేసి చూసారంటే ఇటువైపు కొంచెమే ఉంటది క్లాత్. అందువల్ల ఏం చేస్తారు అంటే మీకు అటువైపు లైట్‌గా అంటే మీరు ఎంత పెద్ద బాక్స్ క్రియేట్ చేయబోతున్నారు అనే దాన్ని బట్టి మీరు ఇలా ఫోల్డ్ చేసి చూసారంటే ఇప్పుడు మనకి ఈ ఫస్ట్ ప్లేస్ నుంచి ఒక జానుడంతా ఉన్నట్లు నేను ఇప్పుడు బాక్స్ అయితే క్రియేట్ చేయబోతున్నాను. సేమ్ ఇటువైపు అలా ఉందో లేదో 2 వైపులు ఈక్వల్ గా చెక్ చేసుకోండి. మీకు జారిపోతుంది అనుకుంటే క్లిప్ కూడా పెట్టుకోండి. ఇప్పుడు ఈ మిగతా క్లాత్ అంతా తీయండి. తీసి దీనిపైన ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసినప్పుడు ఫస్ట్ ఫోల్డింగ్ కంటే సెకండ్ ఫోల్డింగ్ లోపలికే ఉండాలి, బయటికి ఉండకుండా చూసుకోండి. సో, ఇలా ఫోల్డ్ చేస్తారు. దీని తర్వాత ఇంకా ఐరనింగ్ అనేది చేయకూడదు అనమాట. ఇప్పుడు సెకండ్ ఫోల్డింగ్ క్రియేట్ చేయాలి. సెకండ్ ఫోల్డింగ్ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక పిన్ ఉంది కదా. సో, ఈ పిన్ ని ఇలా తీసుకొని ఇక్కడే కదా పిన్ వస్తుంది. అందువల్ల ఇక్కడ ఇలా పెట్టి లైట్ గా క్లిప్ పెట్టుకోండి. క్లిప్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మిగతా క్లాత్ అదంతా ఇలా ఉంటది. సో, ఇప్పుడు ఇటు రైట్ లెఫ్ట్ ఎటైనా మీరు పట్టుకోవచ్చు. పట్టుకొని ఈ క్లాత్ ని తీసుకొని దీనిపైన ఇలా పెట్టండి. పెట్టి ఇప్పుడు ఫోల్డ్ చేసి చూడండి. అప్పుడు ఇటువైపు ఒక జాయింట్ ఉంటే ఇటువైపు తక్కువ ఉంది నాకు. అందువల్ల నేను ఏం చేస్తున్నానంటే కొంచెం ఇలా ఎక్కువ పెట్టుకుంటున్నాను. 2 వైపులు బాక్స్ ఫోల్డింగ్ అంటేనే అది బాక్స్ లాగా ఉండాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క షేప్ లో చేయకూడదు. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ లో ఉండకుండా బాక్స్ లాగా మీరు ఎంత పెద్ద బాక్స్ క్రియేట్ చేసినా చిన్న బాక్స్ క్రియేట్ చేసినా మీ బాక్స్ ఈక్వల్ గా ఉన్నట్లు చూసుకోండి. సో, ఇప్పుడు ఇటు అటు 2 సైడ్లు కూడా ఈక్వల్ గా ఉందా అనేసి ఒక్కసారి చెక్ చేసి ఇప్పుడు నేను కొంచెం అటువైపు ఎక్కువ ఉంది కాబట్టి లైట్ గా లాగాను అనమాట. సో, ఇప్పుడు 2 సైడ్లు ఇలా ఉంది. నేను 2 సైడ్లు కూడా ఈక్వల్ చేస్తున్నాను. డిజైన్స్ ఉంటే శారీలో ఈజీగా ఉంటది అనమాట. సో, చూసుకోండి ఇలా ఇందులో ఇప్పుడు ఈ డిజైన్ ఉంది. సో, ఇప్పుడు ఫోల్డ్ చేసి చూసుకుంటే ఇటువైపు కొంచెం ఎక్కువ ఉంది. అందువల్ల నేను మళ్ళీ కొంచెం లైట్ గా ఇటు జరుపుతున్నాను. జరిపి ఈ క్లాత్ అంతా ఇలా మీ ముందుకి
చాలా మెథడ్ ఉన్నాయి. సో అందులో ఇదొక మెథడ్. ఇంకో మెథడ్ క్లాస్ లో అయితే వేరే మెథడ్ చెప్పాను. సో మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటుందో ఆ మెథడ్ మీరు ఫాలో చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ క్లిప్ ని తీస్తున్నాను. తీసి ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ వరకు ఎంత దూరం, ఈ ఫస్ట్ ఇక్కడ ఒక బార్డర్ క్రియేట్ చేసేది చూడండి. ఈ బార్డర్ వరకు ఉన్న క్లాత్ ని మిగిలింది అంతా ఇందులో ఇలా ఫోల్డ్ చేయాలి. ఈ ఫోల్డ్ క్లమ్జీగా ఉంటదా అంటే అవును ఉంటది. ఎందుకంటే ఇది ఎలాగో సైడ్ కే వస్తుంది కాబట్టి వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు. అందువల్ల ఇది కూడా మీకు నీట్ గా వస్తుందా అనేసి చూసుకోవద్దు. సో ఇలా ప్రతి ఒక్క పీస్ ఇలా దగ్గరికి వచ్చినట్లు ఇలా అలైన్ చేసుకోండి. ఇలా దగ్గరికి వచ్చినట్లు అలైన్ చేసేసి ఇప్పుడు వీలైనంత వరకు కొంచెం ఇలా మీకు రైట్ సైడ్ లో జరుపుకోండి. క్లాత్ ని జరుపుకొని ఈ క్లాత్ ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు, తప్పలేదు. ఇలా జరిపి ఫస్ట్ ఒక 10 ఇంచులు ఉన్నట్లు ఫస్ట్ ఇలా ఒక ఫోల్డింగ్ చేయండి. ఫస్ట్ ఇలా ఒక ఫోల్డింగ్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ చూసారు అంటే కరెక్ట్ గా ఫోల్డింగ్ చేసినప్పుడు ఈ అంచు మీద ఇది అవ్వకూడదు అనమాట. సో అందువల్ల ఇంకొక అమ్మాయి అయితే వర్క్ కి వస్తానని చెప్పారు. సో ఒకవేళ తను వచ్చింది అంటే నేను ఇంకా దగ్గరలో వీడియోస్ అయితే తీసి మీకు చూపించగలను అనమాట. ఇది ట్రైపోడ్ పెట్టి నాకు నేనే చేస్తున్నాను, అందువల్ల కొంచెం మీకు ఇదిగా ఉంటుంది. సో ఇది ఎక్కువ ఫోల్డింగ్ లో ఉంది, అందువల్ల ఇప్పుడు తీసేసి నేను ఇంకా ఇటువైపు జరిపి కొంచెం తగ్గించి ఇలా ఒక ఫోల్డింగ్ చేస్తున్నాను. తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా మీకు శారీస్ ని ఎందుకంటే ఎంత మీరు నేర్చుకున్నా సరే మీకు ఎక్స్పీరియన్స్ రావాలి. ఎక్స్పీరియన్స్ మీరు ఒక 10 శారీస్ 15 శారీస్ చేస్తే ఒక్కొక్క శారీస్ కి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. అలా మీరు ఫాలో చేసుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ అంతా తీసి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కూడా ఒక ఫోల్డింగ్ చేశాను. చేసిన తర్వాత ఇటు కూడా ఒక ఫోల్డింగ్ చేసి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు కిందన ఒక బార్డర్ ఉంది కదండి, ఈ బార్డర్ రెండు మీకు ఆపోజిట్ లో చూస్తే తెలుస్తుంది. ఈక్వల్ గా ఉండాలి, అప్పుడే బాక్స్ అనేది మీకు అందంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను సెంటర్ లో ఒక పిన్ పెట్టి ఉంటాను. ఆ పిన్ నేను తీసేస్తాను, ఇంకా మనకి ఆ పిన్ అవసరం ఉండదు. సో ఇప్పుడు మీరు ఈ ఉన్న క్లాత్ అంతా ఇలా మీకు రైట్ సైడ్ ఇలా ఓపెన్ లో ఉన్నట్లు ఉంటాయి. సో మీకు రైట్ సైడ్ మీరు ఫామ్ చేసి ఈ పిన్లన్నీ తీసియండి. ఎందుకంటే ఎక్కువ పిన్లు పెట్టి ఇచ్చారు అంటే వాళ్ళకి తీయడం రాక వాళ్ళు ఎలాగంటే అలా పట్టుకుంటారనమాట. అందుకోసం వీలైనంత వరకు పిన్లన్నీ మనమే తీసి ఇచ్చేస్తే వాళ్ళు కొంచెం ఫ్రీగా కట్టుకుంటారు అందుకోసం. సో ఇప్పుడు ఈ ఎట్టు పరిస్థితిలోనూ ఈ బార్డర్ అంచు అనేది మడత అనేది పడకూడదు. పడింది అంటే మరి ఇంకా బాగోదు అనమాట మన వర్క్, ఇంకా మీరు నేర్చుకోలేదు అన్నట్లు అర్థం. అందుకే కదా బాక్స్ ఫోల్డింగ్ అని చెప్పేది. సో మీరు ఈక్వల్ గా స్ప్రెడ్ చేసి ఈ ప్లీట్స్ అన్ని ఒకే కరెక్ట్ గా హైడింగ్ ఉంటుంది కదా, అందువల్ల కరెక్ట్ గా అలైన్ చేసుకోండి. ఒక్కసారి అలైన్ చేసి మిగతా ఏదైనా మెటీరియల్ ఉంటే ఇలా కిందకి దోపేయండి. పెట్టేసి ఇప్పుడు ఈ పిన్ అనేది మీకు కరెక్ట్ గా ఇక్కడికి వస్తుంది, అనమాట. సో టైట్ గా ఇలా టైట్ గా కొంచెం శారీకి లాగి మిగతా ఎంత అంచు ఉందో ఇది ఫోల్డ్ చేసి లెఫ్ట్ సైడ్ మీకు ఒక ఓపెన్ ఉంటది. సో ఓపెన్ లో ఇలా పెట్టండి. ఇలా ఓపెన్ సైడ్ ఇలా పెట్టేశారు అంటే మీకు ఇంకా నీట్ గా ఉంటది అనమాట శారీ. సో దీనికి ఎందుకు అంత కష్టపడుతున్నారు, అంత నాకు రావట్లేదు అని అనుకుంటున్నారు, కొంచెం మీ ఓపికే. ఇప్పుడు మేము అవునులేండి, మేము ఫస్ట్ లో చేసినప్పుడు కొంచెం అటు ఇటే చేసేవాళ్ళం కాదు అని చెప్పను. సో ఒక 1000 శారీస్ పైన చేయడం వల్ల మాకు ఈ ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో మీరు ఫస్ట్ శారీకి నాది 1000 శారీ అన్నప్పుడు మీకు ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుందో చూసుకోండి. నేను ఇంకా మేకప్ కి థింగ్స్ తీసి ఇంకా పెట్టలేదు. సో ఇప్పుడు ఈ శారీ అయిపోయిందంటే నాకు వర్క్ అంతా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నేను అవంతా తీసి ఉంచుకుంటాను. ఇది చూడండి, ఇది మీకు బాక్స్ ఫోల్డింగ్ ఇలా ఉంటది. సో
ఇది ఇంకొంచెం మీరు కార్నర్ కి తెచ్చుకుంటాను అంటే ఇంకా కార్నర్ కూడా మీరు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు కవర్ కంపల్సరీ కవర్ పెట్టాలి. కవర్ పెట్టకుండా ఇచ్చారు అంటే నీట్ గా ఉండదు. అందువల్ల మీకు ఈ కవర్ ని ఇలా పెట్టి దీని పైన పెట్టుకొని చూడండి. పెట్టుకొని చూస్తే మీకు తెలుస్తుంది ఆ కవర్ కి సరిపోతుందా లేదా అని తెలిసిపోతుంది. కంపల్సరీ చేసిన వర్క్ ని ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో పబ్లిసిటీ చేయాలి. పబ్లిసిటీ చేస్తేనే మనకి వర్క్ అనేది కొంచెం ఇదవుతుంది అన్నమాట, ఇంప్రూవ్ అవుతుంది. సో ఇంతకు ముందు అయితే చేసిన పని బయటకు తెలియకుండా చెయ్యు అని చెప్తారు. ఇప్పుడు కాలం మారింది రండి. చేసిన వర్క్ ని ఎంత 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 మనం నేను చేస్తున్నాను చెప్పుకుంటూ ఉంటున్నామో అంత 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 మనకి ఆర్డర్స్ వస్తుంది. అంటే శారీ ప్రీఫిటింగ్ బిజినెస్ ని ఎలాగా స్టార్ట్ చేయాలి, ఏదైనా టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదా, వాళ్ళకి నేను చెప్తున్నాను. సో ఇలా కంపల్సరీ మనం చేసిన వర్క్ నే మనం తీస్తున్నాం. అందువల్ల వాళ్ళు ఎవరైనా చూసి ఇదేంటి ఇలా చెప్పేసుకుంటుంది అని అనుకున్నా పర్వాలేదు. నేను తప్పు చేయలేదు, ఏం చేయలేదు. నేను చేసిన వర్క్ ని నేను చూపిస్తున్నాను, నేను చేస్తున్నాను, కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి అనేసి. అందువల్ల మనం మన వర్క్ ని కంపల్సరీ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎంత ఎంత మీ ఇంట్లో పర్మిషన్ ఇస్తున్నారో, సో వాళ్ళకి ఇష్టం లేకుండా చెయ్యొద్దు. ఓకే చెప్పారు అంటే మాత్రం కంపల్సరీ మీరు ఇది చెయ్యండి. ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ మీరు అలా పెడుతూ ఉన్నారంటే కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఫేస్ చూపించడం ఇష్టం లేదు, మీ ఇంట్లో ఒప్పుకోలేదు అంటే వర్క్ ని చూపించండి, శారీస్ ని చూపించండి చాలు. అందువల్ల ఇంకా కావాలి అంటే మీకు రిలేటివ్స్ మీ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ శారీస్ మనకి ఫస్ట్ లో కలర్ శారీస్. ఇంకా నా టైం ఏంటంటే నిజంగా ఇలాంటి శారీస్ వచ్చినప్పుడు వీడియో తీయడానికి టైం ఉండదు, ఎందుకంటే ముహూర్తం. సో ఇలాంటి శారీస్ మంచి శారీస్ వస్తూ ఉంటది, ఆ టైంకి నేను చెయ్యలేను. కానీ నార్మల్ గా ఉన్నప్పుడు ఉన్న శారీస్ తో చేస్తూ ఉంటాను అనమాట ప్రింట్. సో చూడండి బాగుందా. ఇంకా ఇలా ఇచ్చేస్తే వాళ్ళు బ్యాగ్ లో పెట్టుకొని వెళ్ళినా సరే ఏది అవ్వదు, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఒక ఎన్ని శారీస్ అయినా ఇలా తీసి లైక్ చేయొచ్చు. సో నచ్చింది అనుకుంటే లైక్ చేసుకోండి. నేను ఇక ప్రైస్ థింగ్స్ అన్ని తీసి పెడతాను. బాయ్ అండి.